హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సాయిలక్ష్మి. ఈరోజు వచ్చేసి వంటగది క్లీన్ చేసుకుంటున్నానండి, గ్యాస్ కట్టు. ఇవాళ ఎలాగ సండే కదా, నెమ్మదిగా ఉన్నా పర్వాలేదు కదా వంట అన్నట్టు స్టార్ట్ చేశాను. ఎప్పుడూ చేస్తూనే ఉంటాను కానీ ఈరోజు డీప్ క్లీనింగ్ చేద్దామని ఫిక్స్ అయ్యాను, అందుకే స్టార్ట్ చేశాను. ముందుగా పిల్లలకి టిఫిన్ చేసి పెట్టేశాను. మా వారు పూజ చేసుకుంటున్నారు. ఇంకా మహానైవేద్యం వండలేదు. ఈ లోపల ముందు ఇది క్లీన్ చేసేసి అప్పుడు వండిద్దామని స్టార్ట్ చేశానండి. మొత్తం అన్నీ ఖాళీ చేసుకుని మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను, తోముకుంటున్నాను అంతాను. ఇది అయిపోయిన తర్వాత అప్పుడు వంట చేశానండి ఈరోజైతే. అదేంటో ఇదంతా క్లీన్ అయిన తర్వాత చూస్తే మనసుకి భలే హ్యాపీగా అనిపిస్తుందండి, హాయిగా ఉంటుంది. ఏంటో తెలీదు, నాకైతే కడుపు నిండిపోతుంది. నిజంగా ఆకలి కూడా వేయదు ఈ గ్యాస్ కట్ క్లీన్ చేసినప్పుడు. నాకు ఖాళీగా ఉండాలండి ఇదంతాను. వంట చేసినప్పుడు కూడా అంతే, అన్నీ పక్కనే ఉంటే నచ్చదు, చేయలేను వంట. అదేంటో తెలీదు, క్లీన్గా పక్కన ఏమీ ఉండకూడదు. నాకు వంట చేసేవి తప్ప ఏం కనిపించకూడదు. ఎక్స్ట్రా ఉన్న అదోలా అనిపిస్తుంది. ఎప్పటికప్పుడు తీసేస్తూనే ఉంటాను కానీ ఏదో ఒకటి వస్తూనే ఉంటాయి కదండి మన కిచెన్లో, అన్నీ తీసేయలేము కదా, ఇంకా తప్పక. ఇదే కాదండి, గదులు అవి కడిగినప్పుడు కూడా అలాగే అనిపిస్తుంది నాకు. ఎంతో హాయిగా అనిపిస్తుంది మనసుకి, చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. చూడండి, మీరే చూడండి ఎంత ఇదిగా ఉందో. ఇలా రోజు ఉంటే బాగుండు అనుకుంటాను. అన్నీ తీసేస్తే ఎక్కడ పెడతాం అన్నీని. ఇదైతే ఇలా అయిపోయింది. ఈరోజు అంతా వాతావరణం చల్లగా ఉందండి. బట్టలు ఏం పెట్టుకోలేదు ఇంకా నేను. నిన్నటివే ఆరలేదు సరిగ్గాను, ఎక్కడ ఆరేయాలో కూడా తెలియట్లేదు. తర్వాత వంట ఇంకా లేట్ అయింది కదా అని చారు పెట్టేశాను. చారు పెట్టి అరటికాయ ఫ్రై చేస్తున్నాను. ఫ్రై అంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కదా అని. చాలా ఈజీ అండి ఫ్రై కూడాను, ఒక 10 మినిట్స్లో అయిపోతుంది. అరటికాయ తొక్క అంతా నీట్గా పీల్ చేసేసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలు కొయ్యాలండి, రజనగా కోసినట్టు కొయ్యాలి. అప్పుడు గమ్మున వేగిపోతుంది అనమాట అరటికాయ. పెద్ద పెద్ద ముక్కలు కోస్తే అక్కడక్కడ వేగదు కదండి. ఇలా అయితే ఒక 10 మినిట్స్లో అయిపోతుంది, మీరు నమ్మరు. చిన్న చిన్న ముక్కలు కోసి నూనెలో వేసేసి ఒకసేపు మూత పెట్టి మగ్గిస్తానండి నేను. మగ్గిన తర్వాత అందులోనే కొద్దిగా ఉప్పు, ఇంగువ వేస్తాను. నాకు అలవాటు ఫ్రైలో వేయడం ఇంగువ, టేస్ట్ బాగుంటుందని, అందుకని అలా చేశాను. లాస్ట్లో కారం వేసుకుని ఇంకొంచెం సేపు వేయించుకుని తీసేసుకుంటే సరిపోతుంది. కరెక్ట్గా ఒక 15 నిమిషాలు పడుతుంది అంతే అండి, కరెక్ట్గా చెప్పాలంటే. ఫ్రై టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, వాళ్ళకి చాలా ఇష్టం. కానీ ఇది వేడివేడిగానే తినాలండి, చల్లారిపోయాక గట్టిగా అయిపోతుంది. అరటికాయ కదా, ఏదైనా పప్పులుసులు ఏదైనా పెట్టుకున్నప్పుడు సాంబార్ అదిని సైడ్ డిష్ కింద ఇది బాగుంటుంది. ఫ్రై ఈజీగా అయిపోతుంది. మనం ఎక్కడికైనా వెళ్ళొచ్చినా తొందరగా వంట చేసేయాలి అన్నప్పుడు కూడా ఇది గమ్మున అయిపోతుందండి. ట్రై చేయండి. నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈరోజు వ్లాగ్ అయితే ఇదే. ఈవినింగ్ అయితే ఇంకా ఎప్పట్లానే రొటీను. థ్యాంక్ యూ గైస్, బాయ్.